హామీల అమలు గురించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అబద్ధం ఆడింది కాకుండా రాహుల్ గాంధీ గారితో కూడా అబద్ధాలు ఆడిస్తారు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా తెలంగాణలో అమలు చేస్తున్నామని ఈరోజు ఆదిలాబాద్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఏ హామీలు అమలు చేశారో, ఏ హామీలు అమలు చేయలేదో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే రాహుల్ గాంధీ గారు అంతకంటే అబద్ధాల కోరని ఇవాళ నిర్మల్ సభలో రుజువైంది. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ అని నిరూపించుకున్నారు. 6 గ్యారంటీలు మొత్తం అమలు చేశామని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారేమో వేదిక మీద చప్పట్లు కొడతా ఉన్నారు. నిజంగా 6 గ్యారంటీలు అమలైనాయా? ఇవాళ రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళల అకౌంట్లో 2500 రూపాయలు ప్రతి నెల వేస్తున్నామని చెప్పి ఆయన సభలో చెప్పారు. అంటే అసలు వేయని డబ్బులు వేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచడం, ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అంటే 140 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎంత భావదరిద్రంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారి వీడియో మీకు చూపిస్తాను. రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో ఇవాళ మాట్లాడుతూ మేము ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలవుతున్నాయి అంటున్నాడు ఆయన. అది మొదటి అబద్ధం. రెండవ అబద్ధం ఆయన గారు అంటున్నాడు మహిళల అకౌంట్లో నెలకు 2500 రూపాయలు జమ చేస్తున్నాం, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నామని చెప్పారు. మరి నిజంగా ఈ రాష్ట్రంలో మహిళల అకౌంట్లో 2500 ఏ ఒక్క మహిళ కన్నా జమైనాయా? సంవత్సరానికి 30,000 వస్తున్నాయా? మరి ఇది స్క్రిప్ట్ రైటర్ తప్ప ఇద్దరు కలిసే ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి రాసిచ్చింది ఎవరు? ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నది ఎవరు? లేదు, రాహుల్ గాంధీ గారు కూడా ఆయన గారు తప్పు చెప్పాలి, ఇద్దరం కలిసి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు తోడు దొంగల్లాగా ఈ ప్రజల్ని తప్పుదో పట్టించాలనుకుంటున్నారా? ఇవాళ వీడియో రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా చూపిస్తా ఉన్నా. దీని మీద రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. तेलंगाना ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూపించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने తెలంగాణ की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. చేత యోజన ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారెంటీలు అన్ని రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఒకటి. రెండవది ఏమంటున్నాడు? మహిళల అకౌంట్లో నెలకు 2500 రూపాయలు మేము జమ చేస్తున్నాం, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్లో పడతాయని రాహుల్ గాంధీ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పేది తప్పైతే పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి లేచి మేము 2500 ఇస్తలేము, ఇది తప్పు, నువ్వు చెప్పొద్దు అని చెప్పి ఖండించాలన్నా వద్దా? ఇద్దరు కలిసి కూర్చొని ఇయ్యని 2500 రూపాయలు రాష్ట్ర మహిళలకు ఇస్తున్నామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బురిడి కొట్టించాలని చూస్తున్నది. ఇవాళ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించారా? లేదు, ఇద్దరు తోడు దొంగల్లాగా అమాయక తెలంగాణ ప్రజలను మహిళలను బురిడి కొట్టించాలని చూస్తున్నారన్నదే ప్రశ్న. ఈరోజు 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేయనందుకు
తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు మీరు నా బాధ్యత అన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో మీరు, మీ తల్లి, మీ చెల్లి, మీరందరూ కూడా ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని తెలంగాణ ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఇలా 100 రోజులైపోయి 150 రోజులైనా 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు రాహుల్ గాంధీ గారు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా 100 రోజుల గ్యారెంటీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి అన్నీ అమలయ్యాయని రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది. ఈరోజు రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది. మేము ప్రతిరోజు గత 2-3 నెలలుగా మీరు నా స్పీచ్లు చూస్తున్నారు. కేసీఆర్ గారు గాని మా పార్టీ నాయకులు ప్రతిరోజు చెప్తూ వస్తున్నాం, 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీలు అమలు కాలేదని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కూడా మేము సభల్లో మాట్లాడుతూ వస్తున్నాం. దీన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో ఆరాధించి దాన్ని సరిచేయాల్సినటువంటిది పోయి ఆయన దొంగలకు సర్ది కడుతున్నారు. అబద్ధాలను ఆయన కూడా మోస్తా ఉన్నారు. ఇంకా ఈ జాలదన్నట్టు రాహుల్ గాంధీ గారు ఇవాళ అంటున్నాడు ఏమని, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మహిళల అకౌంట్లలో ₹1,00,000 వేస్తామంటున్నాడు. ఇది ఎట్లుందంటే కూట్ల రాయి తీయనుడు అంటే ఏట్ల రాయి తీసిందట. అధికారం